నమస్కారం, నేను మిస్సిఎస్. ఆసరా పెన్షన్ల పంపిణీపై ఎంక్వైరీ జరగనుందా? ఆసరా పెన్షన్ల పైనే కాదు, ఇక్కడ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలపైన పూర్తి స్థాయి విచారణ జరిపి అర్హులకే ఈ సంక్షేమ పథకాలు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా మనకు సమాచారం అనేది ఉంది. ఇక్కడ మనకు సంక్షేమ పథకాలు అనగానే ముందుగా మనకు గుర్తొచ్చేది ఆసరా పెన్షన్. ఇక్కడ వృద్ధులకు, వితంతువులకు 10 కేటగిరీల వారికి ఇక్కడ నెలకు 2016 రూపాయలు, ఇక్కడ వికలాంగుల కేటగిరీకి 4016 రూపాయలు పెన్షన్ రూపంలో ప్రతి నెల ప్రభుత్వం అందజేయడం అనేది జరుగుతుంది. అయితే దీనికోసము నెలకు 1500 కోట్లు, సంవత్సరానికి 15,000 కోట్లు ప్రభుత్వానికి ఖర్చు అవుతుంది. ఆర్థికంగా చాలా భారమైనా గానీ ఈ పెన్షన్లను కొనసాగిస్తూనే ఉంది. అయితే ఇందులో ఇప్పుడు దాదాపుగా మనకు తెలంగాణలో 45 లక్షల మంది ఈ ఆసరా పెన్షన్లను పొందుతున్నారు. వీరిలో ప్రభుత్వ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా వేల మంది, లక్షల మంది అనర్హులు ఈ పెన్షన్లను పొందుతున్నారని ప్రభుత్వానికి నివేదికలు రావడం అనేది జరిగింది. గత ప్రభుత్వానికి నివేదికలు వచ్చాయి, ఈ ప్రభుత్వానికి నివేదికలు వచ్చాయి. అయితే గత ప్రభుత్వం మాత్రము వీటిని నిర్లక్ష్యం చేసింది, ఎక్కడ పట్టించుకోలేదు. ఈ ఆసరా పెన్షన్లలో అనర్హులు ఉన్నారని తెలుసు, అయినా విచారణ చేయకుండా అందరికీ అందిస్తూ వచ్చింది. కానీ ఈ ప్రభుత్వం మాత్రము ఇక్కడ ఈ ఆసరా పెన్షన్లలో ప్రభుత్వ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా చాలా మంది ఉన్నారని, వీరిని ఏరివేసినట్లయితే ప్రభుత్వానికి కొద్దిగా భారం తగ్గుతుందని భావిస్తుంది. దీనికోసము ప్రత్యేకంగా ఇక్కడ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కు సంబంధించినటువంటి విభాగానికి, అంటే ఈ విభాగానికి ప్రభుత్వ పరిపాలనా విభాగంలో చాలా ముఖ్య పాత్ర అనేది ఉంటుంది. ఈ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగానికి సంబంధించి టోటల్ గా జవసత్వాలు ఇవ్వడం అనేది జరిగింది. పూర్తి స్థాయి డీజీని, అంటే ఇక్కడ రాజీవ్ రతన్ సార్ని నియమించడం అనేది జరిగింది. వీరు ముక్కుసూటిగా వ్యవహరించే తత్వం కలిగిన వారు. ఇక్కడ ఆసరా పెన్షన్లలో ఎవరైతే అనర్హులు ఉన్నారో వారిని గుర్తించే పనిని ప్రభుత్వం ఈ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కు ఇవ్వడం అనేది జరిగింది. ప్రభుత్వ గైడ్లైన్స్ ఏం చెప్తున్నాయి అంటే, మొదటగా ఇక్కడ 7 ఎకరాలు పైబడ్డ భూమి కలిగిన వారికి ఈ పెన్షన్లు ఇవ్వడం జరగదని ప్రభుత్వం స్పష్టం చేయడం అనేది జరిగింది. కానీ 7 ఎకరాలకు పైన 10 ఎకరాలు, 20 ఎకరాలు, 30 ఎకరాలు ఉన్న వారికి కూడా ఈ ఆసరా పెన్షన్లు ఇవ్వడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఈ ఓల్డేజ్ పెన్షన్లకు సంబంధించి ఒకే ఇంట్లో ఒక పెన్షన్ ఇవ్వడం జరుగుతుందని ప్రభుత్వ రూల్స్ చెప్తున్నాయి. కానీ ఇక్కడ ఒకే ఇంట్లో రాజకీయ నాయకుల ఒత్తిడితోని ఇద్దరికి పెన్షన్లు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆ ఇద్దరికి కూడా 10, 20 ఎకరాల భూములు ఉన్న వారికే ఈ 2 పెన్షన్లు ఇవ్వడం అనేది జరుగుతుంది అని చెప్పేసి ప్రభుత్వం దృష్టికి రావడం అనేది జరిగింది. ఆ తర్వాత ఇక్కడ ఉద్యోగస్తుల తల్లిదండ్రులకు, ఇక్కడ ఎమ్మెల్యే, ఎంపీ ప్రోద్బలంతో ఉద్యోగస్తుల తల్లిదండ్రులకు కూడా చాలా మందికి ఈ ఆసరా పెన్షన్లు అందుతున్నాయని ప్రభుత్వం దగ్గర నివేదికలు ఉన్నాయి. ఆ తర్వాత ఇక్కడ సోషల్ స్టేటస్ అంటే ఇక్కడ 1,50,000 లోపు ఆదాయం కలిగిన వారికి గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో అయితే 2,50,000 లోపు ఆదాయం కలిగిన వారికి ఈ పెన్షన్లు ఇవ్వాలి. కానీ ఇక్కడ కోట్ల విలువ చేసే బిల్డింగులు ఉన్న వారికి కూడా ఈ ఆసరా పెన్షన్లు వస్తున్నాయని ప్రభుత్వానికి సమాచారం అనేది ఉంది. ఆ తర్వాత 4 చక్రాల వాహనాలు కలిగిన వారికి, అంటే కార్లు గాని ఇతర పెద్ద భారీ వాహనాలు కలిగిన వారికి కూడా ఈ పెన్షన్లు ఇవ్వకూడదు. కానీ ఇక్కడ కొంతమంది కార్లలో వచ్చి ఈ ఆసరా పెన్షన్లు తీసుకుంటున్నారు అని చెప్పేసి ప్రభుత్వం దగ్గర సమాచారం అనేది ఉంది. ఈ విధంగా ఎక్కువ భూములు కలిగిన వారు, ఉద్యోగస్తుల తల్లిదండ్రులు, ఒక ఇంట్లో 2 పెన్షన్లు పొందుతున్నటువంటి వారు, సోషల్ స్టేటస్ లో భాగంగా కోట్ల ఆస్తులు ఉన్నవారు, కాంట్రాక్టర్ల తల్లిదండ్రులు, ఈ విధంగా అనర్హులు లక్షల మంది ఈ పెన్షన్లను తీసుకుంటున్నారని ప్రభుత్వం దగ్గర సమాచారం అనేది ఉంది. ఇక తర్వాత ఇక్కడ వికలాంగుల విభాగంలో కూడా ఈ సదరంకు సంబంధించి కొంతమంది నకిలీ వికలాంగులు సదరం సర్టిఫికేట్ తీసుకుని నెలకు 4,016 రూపాయలు పొందుతున్నట్టుగా ప్రభుత్వం దగ్గర సమాచారం అనేది ఉంది. ఈ విధంగా ఇక్కడ ఈ 2 కేటగిరీలకు సంబంధించి పూర్తి స్థాయిలో పేదలెవరు, ధనికులెవరు, అర్హులెవరు, అనర్హులెవరు అని తేల్చేయడానికి ఇక్కడ మనకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కు సంబంధించినటువంటి విభాగానికి
బాధ్యతలను అప్పగించడం అనేది జరిగింది. వారు తొందరలోనే రంగంలోకి దిగి ప్రతి జిల్లాలో కూడా ఈ అనర్హులను ఏరివేసే ప్రక్రియను ఇంటర్నల్ గా మొదలుపెట్టి ప్రభుత్వానికి నివేదికలు ఇవ్వడం జరుగుతుందని కూడా మనకు వార్తలు రావడం అనేది జరుగుతుంది. ఇది ఒకందుకు మంచి నిర్ణయం. మనందరికీ తెలుసు, మన ఊర్లోనే మన పక్కనే అనర్హులు ఉంటారు, కానీ మనం ఏం చేయలేని పరిస్థితి. కానీ ప్రభుత్వం మాత్రము ఈ అనర్హులను ఏరివేసి అర్హులైనటువంటి వారికి ఇస్తే మాత్రము అందరికీ సంతోషమని చెప్పాలి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఆసరా పెన్షన్లకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అంతర్నేత్ర ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయగలరు. ధన్యవాదాలు.